వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గురుచరిత్ర అధ్యాయం 2. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. గురుసేవ వలన సర్వము సిద్ధిస్తుందని, అట్టి వాణిని కలిపురుషుడేమీ చేయలేడని బ్రహ్మ కలికి వివరించుట. నామధారకుని మనసున స్వప్నంలో కనిపించిన ఆ యోగి పుంగవుడి రూపము చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆ మూర్తిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే తపన తీవ్రతనమైనది. అతడి కొద్ది దూరం వెళ్లేసరికి కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి స్వప్నంలో దర్శనమిచ్చిన యోగి వల్లే ప్రత్యక్షంగా ఉన్నాడు. నామధారకునికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనందబాష్పాలతో నిండాయి. అతడు ఆనందపారవస్యంతో, స్వామి సద్గురోత్తమ, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను. మా పూర్వీకులందరూ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి భక్తులు. వారిని ఆర్తితో ప్రార్థిస్తూ ఉంటే తమరి స్వప్న దర్శనమైంది. స్వామి తమరెవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు. నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తూ ఉంటారో అట్టి సంపూర్ణ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి శిష్యుణ్ణి నేను. నన్ను సిద్ధుడు అని అంటారు. లోక కళ్యాణ నిమిత్తం నేను సంచరిస్తూ ఉంటాను అన్నాడు. అప్పుడు నామధారకుడు, స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క మహిమ చాలా గొప్పదని విన్నాను నేను. మా పూర్వీకులందరూ ఆయన భక్తులే. కానీ నేను ఎన్నో కష్టాల్లో ఉండి వారిని ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించట్లం లేదు. ఎందుకని, నాపై కోపం ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి ప్రేమతో ఇలా అన్నాడు. నాయన, నేను చెప్పేది శ్రద్ధగా విను. భక్తవత్సలుడైన సద్గురువు తన యొక్క కృపను అన్ని జీవులపైనను ఎల్లప్పుడూ సమానంగానే ప్రసరిస్తాడు. ఆయన్ని అంతగా సేవించినా కానీ నీ కష్టాలు పోలేదంటే ఆశ్చర్యం కలుగుతోంది. నీవు ఆయన్ని అనుమానించి ఉండాలి. అందుకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నీకు గురుభక్తి ఇంకా కుదరలేదు. శ్రద్ధ లేనివాడు, విశ్వాసం లేనివాడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. గురువు త్రిమూర్తుల స్వరూపము అని బ్రహ్మ విష్ణు రుద్రులు తన భక్తుని శపించిన గురువు వానిని రక్షించగలడు. కానీ గురువే శపిస్తే వాణ్ణి రక్షించగలవాడు ఎవ్వరూ లేరు. అయినా కూడా ఆయన ఎన్నడూ ఎవరి మీద కోపించలేదు. అప్పుడు నామధారకుడు, సద్గురువు త్రిమూర్తి స్వరూపం అన్నారు కదా, ఆయన ఎలా అయ్యారు అని అడిగాడు. అంత సిద్ధయోగి, నాయన, మొదట పరమాత్మ అనేటటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన నేను అనేక మగుదుగాక అని అనుకున్నప్పుడు ఈ చరాచర విశ్వమయ్యాడు. జీవులను ఉద్ధరించడానికి ఆయనే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వల్ల అజ్ఞానం నుంచి రక్షించడం వలన సృష్టి స్థితి లయములకు కారణమైన త్రిమూర్తి స్వరూపమయ్యాడు అని నామధారకునితో సిద్ధయోగి చెప్పాడు. నామధారకుడు, స్వామి దేవతలు కోపించిన గురువు రక్షిస్తాడు అని అన్నారు కదా, అది ఎలా సంభవము? అందుకు తార్కణమేమున్నది? నా సందేహాన్ని తీర్చి నా మనసుకు స్థిరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధయోగి అతని తెలివికి సంతోషించి, నాయనా, నీవు బుద్ధిమంతుడువు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడిగా ఉన్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ చరాచర జగత్తు. విష్ణువు యొక్క నాభి నుండి కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. ఆయన విష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి వేదాల్లో వివరించిన రీతిని విశ్వాన్ని సృష్టించాడు. ఆయన మొదట బ్రహ్మనిష్ఠులైన సనత్కుమారులు సనత్సుజాతులను, ఆ తర్వాత ప్రజాపతులను, ఆ తర్వాత ముల్లోకాలను సృష్టి చేశాడు. మొదట సత్యమే ఆకారముగా కలిగిన కృతయుగాన్ని పిలిచి భూలోకంలో 17,28,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. ఈ కృతయుగము యజ్ఞోపవీతము మొదలైన ఆభరణాలు ధరించి ఉంటుంది. జ్ఞానము, వైరాగ్యము ఈ కృతయుగపు లక్షణాలు. ఆ తర్వాత ఆయన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపైన 12,96,000 సంవత్సరాలు ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. ఈ త్రేతాయుగం దృఢమైన శరీరం కలిగి యజ్ఞ సామగ్రిని చేతిలో ధరించి ఉంటుంది. అందుకే ఈ యుగంలో అందరూ ధర్మశాస్త్రాలను ఎరిగి యజ్ఞయాగాదులను అనుష్ఠించేవారు. ఆ తరువాత ద్వాపరయుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. ఖడ్గము, మంచపుకోడు, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది ఈ ద్వాపరయుగం. అందుకే ఈ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మిశ్రమమైనటువంటి భావాలతో మానవుడు జీవించాడు. అటు తర్వాత కలిపురుషుని పిలిచాడు బ్రహ్మ. ఈ కలిపురుషుడు మలినుడు. తగువులంటే అతనికి ఎంతో ఇష్టము. కలి అంటే తగువు అని అర్థము. అతడు తన ఎడమ చేతితో మర్మావయవాన్ని, కుడి చేతితో నాలుకను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. బ్రహ్మ అతన్ని చూసి అతని యొక్క వికృత చేష్టకు అర్థమేమిటని అడిగాడు. కలి, నేను మానవులందరినీ కాముకులుగాను నా బానిసలుగాను చేసుకుని వారు ఉత్తమగతిని పొందకుండా చేస్తాను. అదే నా చేష్టకు అర్థమని కలి చెప్పాడు.
అప్పుడు బ్రహ్మ 4,32,000 సంవత్సరాలు భూలోకానికి వెళ్ళి తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయంతో వణికిపోతూ, స్వామి, నేను నిద్ర, కలహము, సోమరితనము ఇష్టపడేవాడిని. కొంగజపం చేసే దొంగ సన్యాసులు, స్త్రీలను మాయమాటలతో నమ్మించి మోసం చేసేవారు నాకెంతో ఇష్టలు. ఎందరో పరులున్న భూలోకానికి వెళ్ళి నేనెలా నా ధర్మాన్ని ప్రవర్తింపచేయగలను అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, ఓ కలి, శివకేశవులు ఒక్కరే అని తలిచి పూజించేటటువంటి వారిని, తల్లి, తండ్రి, గురువు, దైవము వారిని గౌరవంతో చూసేటటువంటి వారిని, భక్తితో స్వధర్మాన్ని ఆచరించేటటువంటి వారిని నీవు ఏమీ చేయలేవు. అట్లుగాక మిగతా వారందరూ నీ వశమవుతారు. ముఖ్యంగా గురుసేవలో నిమగ్నమై ఉన్న వారిని మాత్రం నీవు ఏమీ చేయలేవు అని అన్నాడు. అప్పుడు కలి, గురువు గురించి ప్రత్యేకంగా చెప్తున్నారే, అందుకు తార్కాణం ఏమిటి అని అడిగాడు. గురువే పరబ్రహ్మ స్వరూపము. గురువు యొక్క కృపాదృష్టి చేతనే సకల విఘ్నములు నివారింపబడును. అందుకు తార్కాణంగా ఈ కథను చెప్తాను, విను అని చెప్పాను. పూర్వము నైమిసారణ్యంలో పైరుని కుమారుడు వేదధర్ముడు అనే ముని ఉండేవాడు. అతని వద్ద ఎందరో శిష్యులు ఉండేవారు. ఒకరోజు వేదధర్ముడు భక్తుల యొక్క భక్తి శ్రద్ధలను, నియమనిష్టలను పరీక్షించగోరి శిష్యులందరినీ కూడా దగ్గరికి పిలిచి ఈ విధంగా అన్నాడు. నాయనలారా, పూర్వపు జన్మలో నేను చేసుకున్న పాపము తపస్సుతో నశింప చేసుకున్నాను. ఇంకా కొద్ది భాగం మిగిలిపోయింది. దానిని ఈ జన్మలోనే అనుభవింపదలుచుకున్నాను. 12 సంవత్సరములు కుష్ఠరోగిని, గుడ్డివాడిని, కృంటివాడిని అయి జీవిస్తాను. అందుకు విధిగా మీలో సంపూర్ణంగా సేవ చేయగలిగిన వారు నాతో రావచ్చు అని అన్నాడు. చాలామంది శిష్యులు గురుసేవలో ఏమి లోపం చేస్తే ఏం ప్రమాదమో అని భయపడి అంగీకరించలేదు. కానీ దీపకుడు అనే శిష్యుడు మాత్రం ముందుకు వచ్చి, గురుదేవ, ఆ పాపాన్ని నాకు సంక్రమింపచేయండి, నేను అనుభవిస్తాను అని చెప్పాడు. వేదధర్ముడు, నాయన, ఎవరి పాపాన్ని, ఎవరి కర్మలను వారే అనుభవించాలి. పాపాన్ని అనుభవించే వారి కంటే వారికి సేవ చేసేవారికే కష్టం ఎక్కువ. అందువలన అందుకు నీకు ఇష్టమైతే రావచ్చు అన్నాడు. వేదధర్ముడు, దీపకుడు కాశీకి వెళ్ళి మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారు. వేదధర్ముడు చెప్పిన దాన్ని అనుసరించి అతనికి కుంటితనము, కుష్టితనము, గుడ్డితనము వచ్చేశాయి. దీపకుడు దగ్గరలోనే ఒక కుటీరాన్ని నిర్మించి గురుసేవలోనే నిరంతరం నిమగ్నమై ఉండేవాడు. తన శరీరానికి కూడా ఏమి కావాలో పట్టించుకొనక అంత పవిత్ర పుణ్యక్షేత్రంలో అయిన దేవతలను, విశ్వనాథుని కూడా దర్శించుకోకుండా నిరంతరం గురుసేవలోనే నిమగ్నమయ్యేవాడు. ప్రతిరోజు గురువుగారి కుటీరాన్ని చిమ్మి, గురువుగారి శరీరాన్ని శుభ్రంగా తుడిచి, భిక్షాన్నం కొరకు వెళ్ళి ముందుగా గురువుగారికి అర్పించి తర్వాతనే తాను తీసుకునేవాడు. పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందన్నట్లుగా వేదధర్ముడు ప్రవర్తించేవాడు. ఒక్కొక్కసారి, ఒరేయ్, నా శరీరంలో ఉన్న రసిని పూర్తిగా కడగడం లేదు, అందువల్ల ఈగలు నన్ను కుడుతున్నాయి అని చెప్పి తిట్టేవాడు, కొట్టేవాడు, కసిరేవాడు. ఒక్కొక్కసారి ప్రేమతో దగ్గరికి తీసుకుని, అబ్బాయి, నీవు నా గురించి చాలా కష్టపడుతున్నావు అని అనేవాడు. నా వెంటనే మళ్ళీ అకారణంగా కోపించేవాడు. అయినా దీపకుడు మాత్రం చెలించక గురుసేవ యందు నిమగ్నమై ఉండేవాడు. ఒకనాడు దీపకుడి యొక్క గురుభక్తికి మెచ్చి కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గురుసేవ తప్ప తనకే వరం వద్దన్నాడు దీపకుడు. గురువు వద్దకు వెళ్ళి వరప్రభావం వలన పాపాన్ని తగ్గించుకోవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు వేదధర్ముడు, వరప్రభావం వలన ఈ జన్మలో నశింపచేసుకున్నట్లయితే వచ్చే జన్మలో అనుభవించవలసి ఉంటుంది. నా సేవ నీకు అంతగా కష్టంగా ఉంటే నీవు వెళ్ళిపోవచ్చు అన్నాడు. కానీ దీపకుడు కాశీ విశ్వనాథుని వద్దకు వెళ్ళి వరం వద్దని చెప్పేశాడు. కాశీ విశ్వనాథుడు ఆశ్చర్యంతో నిర్వాణ మండపంలోనే ఉన్న దేవతల సమక్షంలోకి వెళ్ళి జరిగిందంతా విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణుమూర్తి కూడా దీపకుని గురుభక్తిని పరీక్షించదలచి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు దీపకుడు, వరాలు కోరి తపస్సు చేస్తున్న మహాత్ములకు దర్శనమివ్వవలసిన మీరు ఏ తపస్సు చేయని నాకు దర్శనమిస్తున్నారేమని అడిగాడు. అంత విష్ణుమూర్తి, నాయన, గురువే పరమేశ్వరుడని చెప్పి సేవించే శిష్యులు, పతిని సేవించేటటువంటి పతివ్రతలు నన్ను సేవించినట్లే. అట్టి శిష్యోత్తములకు నేను బానిసని. నీవు కాశీలోనే నివసించు. నవనిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు నీకు సంప్రాప్తమవుతాయి అని ఆశీర్వదించాడు. దీపకుడు మాత్రం, నాలో నిరంతరం గురుభక్తి వృద్ధి చెందేలాగా అనుగ్రహించండి చాలు అని ప్రార్థించాడు. ఈ విషయం గ్రహించిన వేదధర్ముడు రోగరహితమైన నిజ రూపంతో దర్శనమిచ్చాడు. నాయన, నీలో గురుభక్తి పరీక్షించుట కొరకు ఇలా మేము పాపగ్రస్తులమయ్యాము. చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నీకు ప్రాప్తమవుతాయి. భక్తితో నీ నామస్మరణ చేసినా, ఈ కథను జ్ఞప్తికి తెచ్చుకున్నా భక్తులలో గురుభక్తి దృఢమవుతుంది అని సంపూర్ణంగా అనుగ్రహించాడు. నామధారక, ఇటువంటి గురుశిష్య వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇవి చెప్పేవారి యొక్క దోషాలను, వినేవారి యొక్క పాపాలను కూడా పోగొడతాయి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః.
ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ గురుభ్యో నమో నమః. 2వ అధ్యాయం సంపూర్ణం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై గురుదత్త.